ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ డిసెంబర్ 21 గురువారం, శోభకృతనామ సంవత్సరం, మార్గశిర మాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిది నవమి, నక్షత్రం రేవతి. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి వారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక తదుపరి వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు మంతకూడిగా సాగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. ఇక తదుపరి మిథున రాశి వారికి నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. గృహమున బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇక తదుపరి కర్కాట రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టాలు ఫలిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ఇక తదుపరి సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార ఉద్యోగాల్లో చికాకులు తప్పవు. కుటుంబ వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి రావు. బంధువులతో ఆకస్మిక తగాదాలు ఉంటాయి. ఇక తదుపరి కన్యారాశి వారికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. కుటుంబ సమస్యల వల్ల మానసిక ప్రశాంతత ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాల్లో కొంత గందరగోళాలు పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో అవంతరాలు తప్పవు. తదుపరి తులారాశి వారికి ఉద్యోగమున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇక తదుపరి వృశ్చిక రాశి వారికి దైవ సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆప్తుల నుండి కొంత విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు వెలుగులోకి వస్తుంది. ఇక తదుపరి ధనుసు రాశి వారికి చేపట్టిన పనులు శ్రమ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. దైవచింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇక తదుపరి మకర రాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాల్లో అధికారుల నుండి విమర్శలు తప్పవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. తదుపరి కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇక తదుపరి మీనరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశి రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.